సర్వసంభవాం. రచయిత పివిఆర్కే ప్రసాద్ గారు. మోకాలికి కొండకి ఏం సంబంధం? శ్రీనివాసుణ్ణి చూడాలని కొండ ఎక్కితే మోకాళ్ళ నొప్పి పెట్టడం సహజం. కానీ నా విషయంలో జరిగింది వేరు. మేం తిరుమలకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాలు నొప్పి అనే చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తరువాత భువనగిరి సబ్ కలెక్టర్గా ప్రారంభమైన సర్వీస్తో ఖమ్మం జిల్లా కలెక్టర్గా 3 ఏళ్లు పనిచేయటంతో జిల్లాల్లో నా పోస్టింగ్స్ ఇంచుమించు పూర్తయ్యాయి. 1977లో ఖమ్మం నుంచి బదిలీ చేస్తూ నన్ను ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాదులో ఉంది. ఇంకా ఇక్కడితో జిల్లాల్లో పోస్టింగ్స్ పూర్తయినట్లే కనుక హైదరాబాద్లో పిల్లల అడ్మిషన్లు చూసుకుని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు హడావుడిగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పట్లో శ్రీ ఐజీ నాయుడు చీఫ్ సెక్రటరీ. తీరా వెళ్ళాక విషయం ఏమిటయ్యా అంటే, నేను ముఠాముళ్ళ సర్దుకుని మళ్ళీ జిల్లాల్లోకి వెళ్ళాలి. కాకపోతే ఈసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాలని ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సూచించారు. అలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రులు స్వయంగా ఎంపిక చేసుకోవడం అప్పుడే కొత్తగా ప్రారంభమైన విధానం. అది కూడా అంత సులువుగా జరగలేదు. చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి ఇచ్చిన కొంతమంది ఐఏఎస్ అధికారుల జాబితాలో నుంచి ముఖ్యమంత్రి తనకిష్టమైన కొద్ది మందిని మళ్ళీ ఎంపిక చేసుకున్నారు. అందులో నుంచి నాకు ప్రథమావకాశం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ చెప్పడమైతే ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థల్లో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలాగే అక్కడ పనిచేయడానికి ఆసక్తి కూడా ఉండాలి. ఈ ప్రాతిపదిక పైన ముఖ్యమంత్రి నీ పేరును ఎంపిక చేశారు కనుక నీకిష్టమైతేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది. నాకు అప్పటికప్పుడు ఎటూ చెప్పలేని స్థితి. ఇప్పుడిప్పుడే హైదరాబాదులో సెటిల్ అవుతున్నాను. మళ్ళీ హైదరాబాద్ వదిలిపోవాలా అన్న అసంతృప్తి. అలాగని గట్టిగా నాకు ఆసక్తి లేదు అని చెప్పేద్దామా అంటే స్వామివారి నుంచి పిలుపు వస్తే తిరస్కరించిన వాళ్ళని అవుతున్నానా అన్న అనుమానం. ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు గుర్తు చేశాడు. 1973లో పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ ఆర్డర్స్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆయన అక్కడే మరికొంతకాలం కొనసాగాలని కోరుకోవడం, ఫలితంగా ఆ ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది. అలా జరిగిన 2-3 వారాల్లోనే ఆయన కస్టమ్స్, ఏసీబీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు గురి కావడం, సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో కూడా సంప్రదించాలని భావించాను. అందుకే నా నిర్ణయం ఏమిటో చెప్పడానికి 2 రోజులు వ్యవధి కావాలని చీఫ్ సెక్రటరీని నేను కోరడం, ఆయన సరే అనడం జరిగిపోయింది. ఇంటికొచ్చాక భార్య గోపికతో చర్చించాను. అప్పటికే దాదాపు 10 ఏళ్ల పాటు పోస్టింగ్స్తో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. కూతురు మాధవి స్కూలు చదువు ఆరంభమై ఇప్పటికీ 3 వేర్వేరు చోట్ల స్కూళ్లలో చేరాల్సి వచ్చింది. మళ్ళీ అమ్మాయి చదువుకి భంగం కలుగుతుంది. ఏం చేయాలి? చాలా తర్జన భర్జనలు జరిగాయి. వెళ్తానని చెప్పడానికా పూర్తిగా మనసు రావడం లేదు. అలాగని నాకు ఇష్టం లేదు అని చీఫ్ సెక్రటరీకి చెప్పలేను. మేమిద్దరం కలిసి ఆలోచించుకుని ఈ విషయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ సమస్యకి ఇది తెలివైన పరిష్కారం అని నేను భావించాను. అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పేశాను కూడా. కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు. చూడు ప్రసాద్, నువ్వు ఇష్టపడి వెళ్తానంటేనే తప్ప పోస్టింగ్ ఆర్డర్స్ వేయటం కుదరదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయినా ఎందుకనో మళ్ళీ ఆలోచించి, సరే నేను కూడా ముఖ్యమంత్రి గారికి నువ్విలా అన్నావని చెబుతాలే, ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నారు. అక్కడికి నేను ఇంకా పోస్టింగ్స్ ఆగిపోయినట్లే. హమ్మయ్య, సమస్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకున్నాను. కానీ మరో సమస్య అప్పుడే మొదలయ్యింది అని నాకు ఆ సాయంత్రం సినిమాకి వెళ్ళేదాకా తెలీదు.
మా కుటుంబం అంతా సినిమా చూస్తుండగా మధ్యలో మా అమ్మాయి మాధవికి కుడి మోకాల్లో నొప్పి ప్రారంభమైంది. సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయింది. నొప్పి ఎక్కువైపోయింది. మర్నాడు డాక్టర్కి చూపించాం. ఇదేదో పురుగు కుట్టిన బాపతు అని డాక్టర్ అనుమానించారు. మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గలేదు. వాపు కూడా తగ్గలేదు. కాలు మడిస్తే చాలు విపరీతమైన నొప్పి. 2-3 రోజులు గడిచాయి. ఎక్స్రే తీశారు. ఇంకేవో పరీక్షలు చేశారు. విషయం తెలియటం లేదు. కానీ మందుల వాడకం, దానితో పాటు స్కూలుకు పోలేనంత బాధ మాత్రం అమ్మాయికి పెరిగిపోతున్నాయి. మరోసారి రోజ్మేరీ టెస్ట్ లాంటి పరీక్షలు కూడా చేశారు. అన్నింటి ఫలితము ఒక్కటే, లోపల అంతా బాగానే ఉంది. ఏమైనా ముందు కాలుకి సగం దాకా బ్యాండేజీ వేశారు వాపు తగ్గించటం కోసం. బ్యాండేజీ మూలంగా మాధవికి నడక కూడా కష్టమైపోయింది. అలా డాక్టర్లు, టెస్టులు, మందులతో రోజులు గడిచిపోతున్నాయి. అమ్మా, ఇలా ఎంతకాలమే అని పిల్ల ఆవేదనతో అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేని స్థితి. అలా అప్పటికి మాధవి స్కూలు మానేసి నెల రోజులవుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన నన్ను తొలిచివేయడం ఎక్కువైపోయింది. అకస్మాత్తుగా ఒకవేళ నేను టీడీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడటమే ఇందుకు కారణమా అన్న సందేహం కూడా కలిగింది. నేను గోపిక కూర్చుని గడిచిన కథంతా నెమరు వేసుకున్నాం. చీఫ్ సెక్రటరీ పిలవడం, మేము వద్దనుకోవడం, ఇలా చీఫ్ సెక్రటరీకి చెప్పేసి రావడం. అదే సాయంత్రం సినిమాలో మాధవికి మోకాలు నొప్పి ప్రారంభం కావడం. మర్నాటి నుంచి అది స్కూలు మానేయడం. ఇవన్నీ మా సందేహానికి ఒక సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. అంతే. మర్నాడు నేను చేసిన మొదటి పని చీఫ్ సెక్రటరీని కలిసి టీటీడీకి వెళ్ళడానికి నా అంగీకారం తెలపడం. నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారు. 2-3 సార్లు ముఖ్యమంత్రితో ఆ అంశం చర్చకు వచ్చిందయ్యా, కానీ ఎవరిని వేయాలో ఇంకా తేల్చుకోలేదు. సరే, నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తా, ఆయన ఏమంటారో. అంతే తప్ప పోస్టింగ్ నీకే వేయిస్తాలే అని ఆయన హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానుగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన మనిషి కనుక అలాంటి హామీ ఇవ్వడానికి నాయుడు గారు ధైర్యం చేయలేదు. ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే రానన్నాను అన్న వెలితి లేకుండా చెప్పేశాను. ఇక మిగిలింది శ్రీవారే చూసుకుంటారు అన్నదే నా ఆలోచన. విచిత్రం ఏంటంటే ఇందుకు విరుద్ధంగా ఏం జరగలేదు. ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ నుంచి నాకు పిలుపు వచ్చింది. వెళ్ళగానే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు నాయుడు గారు. ఆ ఆర్డర్ కాపీతో ఇంటికి చేరిన నేను గేటు దగ్గరే నిల్చుండిపోయాను ఆ దృశ్యాన్ని చూసి. అది డాడీ అంటూ మాధవి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది. చూడు చూడు, ప్లాస్టర్ తీసేస్తే నేను ఎంత బాగా నడుస్తున్నానో, వాపు పోయింది, నొప్పిపోయింది అంటూ మాధవి కాలు మడిచింది, కాలు చాచింది, గెంతింది, దూకింది, పరిగెత్తింది. మాధవి ఆనందానికి అంతులేదు. మరి 40 రోజులుగా ఉన్న ఆ వాపు ఏమయ్యింది? ఓం నమో వెంకటేశాయ.